ఎడారిలో సెలయ. జూన్ 22వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. సామెతలు 10వ అధ్యాయము 12వ వచనము. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 14వ అధ్యాయము 1వ వచనము. నీ బాధలను దేవుడికి మాత్రమే వినిపించు. కొంతకాలం క్రితం ఒక భక్తురాలి వ్యక్తిగత అనుభవాల్ని ఒక చోట చదివాను. అది నాలో చెరగని ముద్ర వేసింది. ఆమె ఇలా రాసింది: ఒక అర్ధరాత్రి నాకు నిద్ర పట్టలేదు. నాకన్నీ అన్యాయాలు జరుగుతున్నాయన్న భావం మనసంతా ఆవరించి కలవరపెట్టింది. అన్నిటినీ భరించే ప్రేమ నా హృదయాన్ని విడిచి వెళ్ళిపోయినట్టు అనిపించింది. దేవుని ఆజ్ఞలకి విధేయత చూపగలిగే శక్తి కోసం ఆయనకి మొర్ర పెట్టాను. ప్రేమ అన్నిటినీ కప్పుతుంది. వెంటనే దేవుని ఆత్మ నాలో పనిచేయడం ప్రారంభించాడు. చేదు అనుభవాలను మరిచిపోగలిగే శక్తి నాలోకి ప్రవహించసాగింది. మనసులో ఒక గుంట త్రవ్వాను. ఏకాగ్రతతో మట్టి అంతా తీసి లోతైన సమాధి తవ్వాను. నన్ను గాయపరిచిన విషయాలన్నిటినీ అందులోకి దించి త్వరగా మట్టితో పూడ్చేశాను. దాని మీద గడ్డి, దట్టంగా పెరిగిన మట్టి పెళ్ళల్ని కప్పాను. గులాబీలను ఆ గడ్డి మీద వెదజల్లి అక్కడ నుంచి వచ్చేశాను. విశ్రాంతికరమైన తీయని నిద్ర పట్టింది. భరించరాని బాధ పెడుతున్న గాయాలు కనీసం మచ్చ అయినా కనిపించకుండా మాయమైనాయి. ఈ రోజున నాకు ఆ గాయాలేమిటో కూడా గుర్తులేదు. కొండ ఎదను మచ్చ మిగిలింది. కొండ చెరియ గాలి వానకు జారిపడి చెట్టు చేమ పెరగవు కొండపైని పచ్చదనంలో కొట్టొచ్చునట్టు కనిపించే మచ్చ. ఏళ్ళు గడిచినాయి. మచ్చ కూడా ముస్తాబైంది. గడ్డి దుబ్బులు నాచు ఏపుగా పెరిగింది. రెట్టింపైంది దాని సింగారం మచ్చ పడక ముందు కంటే. ఓ వేల హృదయంలో ఓ గాయం ఉంది. జీవన మాధుర్యమంతా చేజారిపోయింది. కాలం గడిచిన కొద్దీ ప్రేమ చేసిన పరిచర్య ఆ చేదులు మార్చింది మధురంగా. అల్లన్న దేవదూత వచ్చింది. బాధను మాపే లేపనం పూసింది. గాయం మానిన గుండెలో ములిచింది. శాంతిని తెచ్చే శ్వేతవర్ణ ప్రేమ. దేవుడు మేము దీవించుగాక. ఆమెన్, ఆమెన్.